వేల కోట్ల దోపిడీ జరుగుతుంటే గమ్మునున్నారు. సిబిఐ ఎంక్వైరీ ఏంటి అంటే మేమే బెబ్బెబ్బే, ఇద్దరు దొందే, ఇద్దరు చీకటి దోస్తులు ఒకరినొకరు కాపాడుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి బావమరిదికి ఇక్కడ సింగరేణిలో టెండర్లు వస్తుంటే ముఖ్యమంత్రి బావమరిదికి ఇక్కడనే వస్తున్నాయి అనుకున్నారు మీరు టెండర్లు. కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్లో కూడా ఇదే ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి 100 కోట్ల కాంట్రాక్టులు వస్తాయి. బీజేపీ ఎంపీలకు ముఖ్యమంత్రి గారు తెలంగాణలో కాంట్రాక్టులు ఇస్తారు. అట్లా మంచిగా ఇచ్చిపుచ్చుకునే బంధం కాంగ్రెస్ బీజేపీ కలిసి నడుస్తా ఉన్నారు. అందుకే ఒకరి దోపిడీ ఒకరు బయట పెట్టకుండా బ్రహ్మాండంగా కాపాడుకుంటా ఉన్నారు. ప్రధానమంత్రి వస్తాడు ఢిల్లీకి వెళ్ళి, వచ్చి పేద మీటింగ్ లో చెప్తాడు ఈ రాష్ట్రంలో RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, బిల్డర్ల కాడ కాంట్రాక్టర్ల కాడ సింగరేణిలో పనిచేసే కాంట్రాక్టర్ల కాడ RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అంటాడు. ఏంటిది RR ట్యాక్స్ అంటే? రాహుల్ రేవంత్ ట్యాక్స్ అంటాడు. మరి చెప్పి కూడా 2 సంవత్సరాలు అయిపోయాయి ప్రధానమంత్రి చెప్పి. మరి 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఎందుకు విచారణకు ఆదేశిస్తలేడు ప్రధానమంత్రి గారు? హోంమంత్రి అమిత్ షా వస్తాడు, తెలంగాణ ATM గా మారిపోయింది, కుంభకోణాలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ATM అయిపోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అంటాడు. మరి దొంగలు ఎవరు పట్టుకోవాలి? హోంమంత్రి పట్టుకోవాలనా లేదా? పోలీసుడు పట్టుకోవాలి కదా. మరి దొంగను పట్టుకునే పోలీసులకు అధ్యక్షుడిగా ఉన్న హోంమంత్రి ఇలా ఆయన వచ్చి ATM గా మారింది అంటాడు తప్ప కార్వాయి చేయడు, విచారణ జరిపించడు. ఒకళ్ళ దొంగతనం ఒకళ్ళు బయట పడకుండా మంచిగా భద్రంగా కాపాడుకుంటా ఉన్నారు. ఇంకా దాని మీదకెళ్ళి ఒక కొత్త కుట్ర. ఇంత బ్రహ్మాండంగా గోదావరి నది మీద కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు మనం కట్టుకుంటే ఆ కాళేశ్వరాన్ని వాడు కూలేశ్వరం అయిపోయింది అంటాడు. 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి అబద్ధాలు మాట్లాడతారు. లక్షల కోట్ల అప్పు అయిపోయింది తెలంగాణలో అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడతారు. ఇట్లా ప్రజలను ఇంకా కూడా 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా 3 నెలల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు చేయకపోగా ఇంకా కూడా ప్రజలను మళ్ళీ బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కలిసి. కాళేశ్వరాన్ని ఇవాళ కూలేశ్వరం అయిపోయిందంటున్న సన్నాసులు నేను అడుగుతా ఉన్నా, 2014 ముందు తెలంగాణలో పండిన పంట ఎంత? 2021-22లో పండిన పంట ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు తెలంగాణ ప్రాంతంలో 2014 ముందు దుర్భిక్షమైన పరిస్థితులు ఉన్నమాట వాస్తవం కాదా? తెలంగాణలో పంటలు ఎండిపోయి నీళ్లు లేక ఆఖరికి బోర్ల మీద ఆధారపడ్డ రైతులు బొక్కబోర్ల పడ్డ మాట వాస్తవం కాదా? తెలంగాణలో ఆనాడు 24 లక్షల మెట్రిక్ టన్నులు పండే పరిస్థితి నుంచి కేసీఆర్ వచ్చినాక 1,50,00,000 మెట్రిక్ టన్నులు పండిన మాట వాస్తవం కాదా? భారతదేశం మొత్తంలోనే పంజాబ్ ను హర్యానాను తలదన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిచిన మాట వాస్తవం కాదా? ఇది కాళేశ్వరం పుణ్యం కాదా? ఇలా మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి తుమ్మిడి గట్టి కడతాం, ఎక్కడ కడతావు కనీసం ఐడియా ఉందా? DPR ఉందా? పక్కన మహారాష్ట్రతో ఒప్పందం అయిందా? ఎన్ని మీటర్లకు కనీసం అంగీకారం అయిందా? ఏది లేదు. బడ్జెట్ లో పెట్టింది 52 కోట్లు, కానీ కడతాం ఏక్తాం పీక్తాం అని మాటలు మాత్రం కోటలు దాటుతా ఉన్నాయి. బడ్జెట్ చూస్తే మనం మీరు చూడండి కావాలంటే జర్నలిస్ట్ మిత్రులు, 52 కోట్లు మాత్రమే పెట్టినారు. మరి 52 కోట్లతో ఎన్ని సంవత్సరాలు కడతారు? 100 సంవత్సరాలు కడతారా? 1000 సంవత్సరాలు కడతారా? ఇట్లనే మాటలతోనే టైం పాస్ చేస్తారా? ప్రభుత్వం చెప్పాలి. కడతామని బిల్డప్ తప్ప ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఒకటి మాత్రం వాస్తవం, కాళేశ్వరం కట్టింది మరి తెలంగాణకు న్యాయం చేయడానికి, తెలంగాణకు లాభం చేయడానికి. సింగరేణిని లాభాల బాటలు నడిపింది, కార్మికులకు బోనస్లు ఇచ్చింది, బ్రహ్మాండంగా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం. అట్లాగే 10 ఏళ్ల పాటు తెలంగాణని అపురూపంగా నడిపింది కూడా, అద్భుతంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోయింది కూడా కేసీఆర్ నాయకత్వం. ఇవాళ మా సుమన్ ఓడిపోకపోయి ఉంటే, మా దివాకరన్ ఓడిపోకపోయి ఉంటే, మా చంద్రన్న ఓడిపోకపోయి ఉంటే ఇప్పటికే మనకు 4,000 పెన్షన్ ఎప్పుడో వస్తుండే. కేసీఆర్ గారి ప్రభుత్వమే వచ్చుంటే 4,000 పెన్షన్ ఎప్పుడో వస్తుండే. కేసీఆర్ ప్రభుత్వమే వచ్చుంటే ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకి 6,000 పెన్షన్ వస్తుండే ఈ పాటికి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చింటే మీరు ఇట్లా బోర్డులు పట్టుకొని నిలబడే పరిస్థితి ఉండకపోతుండే, మీ ఉద్యోగాలు మీకు ఎప్పుడో వస్తుండే. కేసీఆర్ ప్రభుత్వమే వచ్చుంటే 15,000 రైతు బంధు ఎప్పుడో మీకు వచ్చేది. ఎందుకంటే రైతు బంధు పెట్టిందే కేసీఆర్ కదా. అందుకే నేను అంటున్నా, దయచేసి ఆలోచించండి. మొన్న క్యాతనపల్లిలో ఏ ప్రజాస్వామిక స్ఫూర్తినైతే మా క్యాతనపల్లి సోదరులు సోదరీమణులు చూపెట్టినారో
అదే స్ఫూర్తి భవిష్యత్తులో కూడా తప్పకుండా మీరు చూపాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, జిల్లా పరిషత్ ఎన్నిక వచ్చినా, సింగరేణి ఎన్నిక వచ్చినా, మున్సిపల్ ఎన్నికలు అంటే అయిపోయినాయి, ఇంకా ఏమైనా అడుగుబొడుగు మున్సిపాలిటీలు ఎక్కడ మిగిలి ఉంటే అవి వచ్చినా, సహకార వ్యవస్థలో వచ్చే ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి,